హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో సచివాలయం తాలూకా సెకండ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ ఉద్యోగాలకు వచ్చే నెలాఖరులో రాత పరీక్ష అయితే ఉంటుంది అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఓకే, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఈరోజు ఈనాడు దినపత్రికలో ప్రచురించారు. టోటల్గా 11,06,000 పైచీలకు దరఖాస్తులు అయితే మనకు రావడం జరిగిందంట. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం. గ్రామ వార్డు సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగాలకు వచ్చే నెలాఖరులో రాత పరీక్షలు అయితే ఉంటాయి. ప్రశ్నపత్రం తయారీ నుంచి జవాబు పత్రాల మదింపు వరకు బాధ్యతను ఏబిపిఎస్సికి అప్పగిస్తున్నారు. 3-4 రోజులు పరీక్షలు నిర్వహించి వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించి మెరిట్ ఆధారంగా జిల్లా ఎంపీ కమిటీకి తదుపరి బాధ్యత అప్పగిస్తారు. గ్రామ వార్డు సచివాలయాల్లో మిగిలిన 14,061 ఉద్యోగాల కోసం గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 11,06,614 దరఖాస్తులు అయితే వచ్చాయి. కేటగిరీ 1లోని పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 5, వార్డు పరిపాలన కార్యదర్శి, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, సంక్షేమ విద్యా సహాయకుల పోస్టులకు అత్యధికంగా 4,56,000 దరఖాస్తులు అయితే వచ్చాయని చెప్పి ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో వచ్చే నెలకన్నా రాత పరీక్ష అయితే ఉంటుంది కాబట్టి చాలా పోటీ అనేది ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా చాలా హార్డ్ వర్క్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.